యేసుప్రభు నమ్ముకుంటే మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, మా వాళ్ళు నమ్మట్లేదండి, మా వాళ్ళు నన్ను వద్దంటున్నారంటే అందరికీ శోధన ఉంటుంది. ఇలాంటి సమయంలోనే నువ్వు విశ్వసించాలి దేవుణ్ణి. నువ్వు ప్రభుని నమ్ముకుంటే అందరూ ఒప్పుకోరు, అందరు వద్దంటారు. వద్దొద్దు, నమ్ముకోకు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు వాస్తవం తెలియదు. వాళ్ళలో ఉన్నది ఎవరు? సైతాన్ ఉన్నాడు. నీకు వాస్తవం తెలుసు. యేసు ప్రభువు ఎంత గొప్ప దేవుడో తెలుసు. నువ్వు ఆయన విశ్వసిస్తే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది అని తెలుసు. అందుకనే ఎప్పుడు కూడా మనుషుల మాట వినదు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ప్రభు వైపు నువ్వు చూడాలి. నువ్వు ఆయన వైపు చూసినంత కాలం ఒక మంచి ప్రొటెక్షన్లో ఉంటావు. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. ఇప్పుడు నీ పరిస్థితులు బాగాలేవేమో, ఇప్పుడు నీ కుటుంబ పరిస్థితి బాగాలేదేమో, నీ జీవితం బాగాలేదేమో, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదేమో, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి, నీ పిల్లల జీవితాలు బాగాలేవేమో. ఈ పరిస్థితిలో నువ్వు ఆయన వైపు చూడటం నేర్చుకో. నువ్వు ఆయన వైపు చూడు. నువ్వు ఎంత గొప్పగా ఆయన వైపు చూస్తూ నువ్వు నడుస్తావో ఒకరోజు ప్రభు ప్రతి పరిస్థితిని మార్చేస్తాడు. ఖచ్చితంగా మార్చగలడు ఆయన. దేవునికి ఆ సామర్థ్యం ఉంది. ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వారి కష్ట సమయంలో దేవుని వైపు చూసిన వాళ్ళు ఓడిపోయినట్టు బైబిల్లో ఎక్కలేదు.